ఒకటి బంధుత్వం వేరు, హ్మ్. ప్రజా జీవితం వేరండి. ఓకే. వార్తలు మాత్రం అవి రూమర్సే. ఓకే. ఇక సోషల్ మీడియాలో హెడ్డింగ్లు ఒకటి ఉంటాయి, లోపల మ్యాటర్ ఒకటి ఉంటాయి, యువతల మనుషుల వ్యక్తిగత జీవితాలు ఒకటి ఉంటాయి. ఇక నేను వాటి గురించి ఎక్కువ మాట్లాడలేను కానీ హ్మ్. రాజకీయాల్లో రాజకీయం చేసే వాళ్ళు ఉంటారు, రాజనీతి పాటించే వాళ్ళు ఉంటారు. సాయి రాజనీతి పాటించిన వ్యక్తి ఓకే. మొదటి నుంచైనా. హ్మ్. సాయి ఇప్పుడు రజని ఏదో మొదటి నుంచి రాజకీయాలు చేసిన మనిషి కాదు. Hmm. సాయి ఆశయం కోసం రాజకీయ వేదికను ఎంచుకుంది. Hmm. ఎందుకంటే సాయిది అదే దారి కాబట్టి సాయిని బతికించాలని చెప్పి సాయి చంద్ అనే పేరును బతికించాలని చెప్పి అడుగులేసిన మనిషిని నేను. ఏదో ఈరోజు నేను స్వార్థం కోసము ఇంకేదో చేయడానికి, ఇంకేదో రకమైన రాజకీయాలు చేయడానికి వచ్చిందాన్ని కాదు. నా భర్త నాకు నేర్పించిన విలువలు కావచ్చు, ఆయన జీవితంలో పాటించింది కావచ్చు, ఆయన కష్టపడి ఎదిగింది కావచ్చు, ఏ దారిలో ఆయన కష్టపడ్డాడో ఆ దారిలో ఏదైతే చేయాలనుకుంటో అది చేయకుండా ఇలా జరిగిందే అని నేను ధైర్యం తెచ్చుకొని ముందరికి వచ్చి చేయడానికి వచ్చిందని. కాబట్టి ఆయన ఏదైతే రాజనీతి పాటించిండో అదే రాజనీతి దారిలో నేను అడుగులేస్తానండి. ఒకటి పార్టీ మారే అవకాశం అయితే లేదంటారా? ఎట్టి పరిస్థితుల్లో లేదు పార్టీ మారే అవకాశం అనేది. సరే, ఇప్పుడున్న దాంట్లో రాజకీయాలు అనేవి చాలా భిన్నంగా అది అందరికీ ప్రజలకు తెలిసే, మనం డెప్త్గా డిస్కషన్ చేసుకుంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. నేను ఇప్పుడు దాన్ని అంత డెప్త్గా డిస్కస్ చేయదలుచుకోలేదు. నేనేమనుకుంటున్నానంటే సాయి లైఫ్లో లేకపోవడం అనే దాని కింద ఇవి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి నాకు. అది ఆ లోటుని ఎవరు పూర్తి చేయలేరు. దానికి ఆ లోటుని ఎవరు భర్తీ చేయలేరు. నిజంగానే సాయి లేని లోటుని ఎవరు, అన్నలేని లోటుని ఎవరు భర్తీ చేయలేరు. అది ప్రత్యక్షంగా మీకు కుటుంబ సభ్యులు కాబట్టి మీకు ఇంకా ఎక్కువ ఉంటుంది, మొత్తం మీకే ఉంటుంది. ఆయనతో ఒక 10 ఏళ్ళ అనుబంధం ఉన్న మాకు ఇంకా ఉంది. సో కాదంటలేదు. కాకపోతే ఏంటంటే మేడం ఇక్కడ మేము అంటే ఇట్లా పార్టీ మారతాం అది పక్కన పెడితే నిజంగానే కూడా అటు నుంచి అంటే రేవంత్ రెడ్డి గారు, సాయి చందు, ఎందుకంటే ఉద్యమకారులందరికీ కూడా పెద్దపీట వేస్తారు. 250 గజాల స్థలం ఇస్తున్నారు. అదేవిధంగా ఒక 25,000 రూపాయలు కూడా ఏదో నామాత్రంగా ఇస్తున్నారు. వాళ్ళకి మంచి సముచిత స్థానం కూడా కాంగ్రెస్ గవర్నర్ కల్పించబోతున్నారు అనేది ఒకటి బాగా వైరల్ అవుతున్నటువంటి వార్తలు. కాబట్టి సో ఆ రకంగా మీకు అవకాశం ఉంటుందా అని అన్నది. ఇప్పుడు అవకాశాలు, అవసరాలు వీటి గురించి నేను ఇప్పుడే మాట్లాడదలుచుకోలేదండి. ఒకటి. రెండవది, ప్రభుత్వం అనేది ఇప్పుడే మొదలైంది. ప్రజలు సరే వాళ్ళు ఏం ఆలోచించారు, 2% ఓటు డిఫరెన్స్ ఉంది కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి 2% ఓటు డిఫరెన్స్ ఉంది. ఆ 2% ప్రజలు లేకపోతే ఆ డిఫరెన్స్ అనేది ఏం ఆలోచించారు, వాళ్ళకు అనిపించుండొచ్చు ఈ ప్రభుత్వం అయితే ఇంకా ఏమన్నా బెటర్గా చేస్తుందేమో అనుకున్నారు, లేకపోతే ప్రభుత్వం మార్పు రావాలి, మార్పు కావాలి అని చెప్తూ అదే నినాదంతో వచ్చింది కదా. ఇప్పుడిప్పుడే మొదలయ్యింది. ఏదైనప్పటికీ ఒక చిన్న వ్యవస్థలనే ఒక వారం రోజుల్లో మనం అది ఏంటి అనేది మనం నిర్ణయించలేము. అది కాలక్రమేణా వాళ్ళు చేస్తూ వెళ్తున్న క్రమేణా ప్రజలే చూస్తుంటారు. ఎవ్వరికి ఏవి తెలియకుండా లేవండి, ఎవ్వరు అంత అదిగా లేరు. ఈవెన్ చిన్న అంటే కూలీ చేసుకునే కుటుంబాల్లో కూడా రాజకీయ విషయాలు వాళ్ళకి తెలియదు అంటే మనం మూర్ఖులమవుతాం. వాళ్ళు అన్నీ గమనిస్తున్నారు, ప్రజలు అన్నీ గమనిస్తారు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు